వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ టిప్స్. మోటో ఈజీ సిరీస్ లో ఒక మొబైల్ వస్తేనే జనాలు అల్లడిపోతున్నారు. అలాంటిది ఈ నెలలో రెండు మొబైల్స్ వచ్చాయి ఒకే ప్రైస్ లో. ఇప్పుడైతే జనాలు కన్ఫ్యూజ్ అవుతుంది, మోటో ఈజీ 60 ఫ్యూచర్ తీసుకోవాలా లేదంటే మోటో ఈజీ 60 స్టైలస్ తీసుకోవాలా అని. నన్ను కూడా కమెంట్స్ లో చాలా మంది అడిగారు. ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను, బట్ కంప్లీట్ క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. ఈ రెండు మొబైల్స్ చూడడానికి ఒకేలాగా కనిపించినప్పటికీ కూడా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో పాటు ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుందో కూడా మాట్లాడుకుందాం. రెండు మొబైల్స్ సంబంధించిన కంపారిజన్ చూసే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మనమైతే సక్సెస్ఫుల్ గా 10K ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే నేను 15K ఫ్యామిలీ అవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. మోటోలో ఫ్యూజన్ సిరీస్ అనేది కొత్త ఏం కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఉంది. ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి అప్గ్రేడ్ చేసి తీసుకొస్తున్నారు. కానీ మోటోలో స్టైలిష్ మోడల్ ఏదైతే ఉందో అది ఇండియాకి ఫస్ట్ టైం. ఇండియాలో బడ్జెట్ రేంజ్ లో ఇలా పెన్ సపోర్ట్ చేసే మొబైల్స్ అయితే లేవు. ఈ మోటో ఈజీ 60 స్టైలిష్ ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఈ రెండు మొబైల్స్ సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫ్యూజన్ లో మనకి 6.67 ఇంచెస్ ఆల్కర్వుడ్ POLED డిస్ప్లే అయితే వాడారు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సిలికాన్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. అలాగే IP6869 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అదే స్టైలిష్ విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. అలాగే IP68 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో అడిషనల్ గా NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బాటమ్ 3.5mm జాక్ కూడా ఉంటుంది. రెండిట్లోనూ సిమిలర్ గా ఆక్వాటచ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మిలిటరీ గ్రేడ్ 810H ప్రొడక్షన్ కూడా ఉంటుంది. రెండిట్లోనూ చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ తోనే వస్తాయి. ఫ్యూజన్ లో వచ్చేసి 2 సిమ్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 8.25mm థిక్నెస్ వస్తుంది. 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే స్టైలిష్ విషయానికి వస్తే బాటమ్ లో పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ సిమ్ వచ్చేసి ఈ సిమ్ అయితే వేసుకోవచ్చు. ఏదైతే ఈ స్టైలిష్ అనే పెన్ ఉందో అది మీ దురదృష్టవశాత్తు పొడగొట్టుకుంటే కనుక 2000 అయితే పెట్టాల్సి వస్తుంది. ఈ సిమ్ వల్ల మొబైల్ ఒకవేళ పోతే నార్మల్ ప్రజలు అయితే తీయలేరు, కానీ దొంగలు అయితే ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటారు. 8.3mm థిక్నెస్ వస్తుంది. 191 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. మీకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలంటే వేరే ఆప్షన్ అయితే లేదండి, స్టైలిష్ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీకు 93.6% బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇది మీకు మొబైల్ ప్రీమియం గా కనిపించాలి అంటే ఫ్యూజన్ మొబైల్ తీసుకోండి. దీంట్లో మీకు 96.3% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. కానీ మీకు ఒక విషయం అండి, ఈ రెండు మొబైల్స్ లోనూ TP కేసులు కానీ స్క్రీన్ కార్డులు అయితే ఇవ్వట్లేదు, మీరే కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి తీసేశారంట. అసలే వీళ్ళది ఈకో ఫ్రెండ్లీ బాక్సెస్ కదా. ఫ్యూజన్ విషయానికి వస్తే 6.67 ఇంచెస్ POLED ఆల్కర్వుడ్ డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అదే స్టైలిష్ లో మనకి 6.67 ఇంచెస్ 2D ఫ్లాట్ POLED డిస్ప్లే అయితే వాడారు. 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 10-bit ప్యానల్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లోనే ఈక్వల్ గా 1400 హై బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తాయి. అంటే రెండు మొబైల్స్ కూడా ఇండోర్ కండిషన్ లో ఒకేలాగా వర్క్ చేస్తాయి, కానీ అవుట్డోర్ లో డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి. అడిషనల్ గా వచ్చేసి ఫ్యూజన్ లో ప్యాంథోన్ కలర్ వాలిడేషన్ తో వస్తుంది. అలాగే విజన్ బూస్ట్ కూడా ఉంటుంది. కంపేర్ చేస్తే మాత్రం ఫ్యూజన్ అయితే కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ఫ్యూజన్ విషయంలో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. స్టైలిష్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 2+ ఇయర్స్ అప్డేట్స్ మాత్రమే ఇస్తారు. రెండిట్లోనూ LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. రెండిట్లోనూ Android 15 తోనే రన్ అవుతాయి. రెండిట్లోనూ సేమ్ 8 ఫీచర్స్ ఉన్నాయి, కానీ స్టైలిష్ లో ఒక అడిషనల్ ఫీచర్ కూడా ఉంది. స్టైలిష్ ని యూజ్ చేసుకుని స్కెచ్ టు ఇమేజ్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఏదైనా డ్రా చేస్తే AI ద్వారా మనం ఏం డ్రా చేసామో దానికి తగ్గ పిక్చర్స్ అయితే వస్తాయి. అలాగే మోటో నోట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. పెన్ తోటి మనం నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఈ ఫీచర్స్ మాత్రమే పెన్ ద్వారా అడిషనల్ గా దొరుకుతాయి. ఈ పెన్ గురించి మాత్రమే చూస్తే కనుక 1 ఇయర్ అప్డేట్ లాస్ అవుతారు. పర్లేదు, నేను మొబైల్ ని 2 ఇయర్స్ కన్నా ఎక్కువ వాడను అనుకుంటే కనుక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీకు స్మూత్ గా ఉంటుంది. ఇది నేను ఎక్కువగా పెన్ వాడను అనుకుంటే ఇంకొక 1 ఇయర్ అప్డేట్ కూడా ఎక్కువగా వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు అయితే ఒకేలాగా వర్క్ చేయవు. 50+13MP ఒక 3-in-1 సెన్సార్, ఫ్రంట్ 32MP కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరా విషయంలో మీకు బెటర్ గా అంటే ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మీకు పాంథోన్ కలర్ వాలిడేషన్ కూడా ఉంటుంది. పెద్ద వేరియేషన్ అయితే కాదు, మీకు స్కిన్ టోన్ లో కలర్ లో యాక్యురేట్ గా ఉంటుంది. కెమెరా విషయంలో అయితే మోటో ఈజీ 60 ఫ్యూజన్ బెటర్ అంటాను, అది కూడా కాస్త.
ఫ్యూజన్ లో 5500 mAh బ్యాటరీ, స్టైలస్ లో 5000 mAh బ్యాటరీ అయితే వాడుతున్నారు. రెండిట్లోనూ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అడిషనల్ గా స్టైలస్ లో 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బెటర్ గా అంటే చెప్పడానికి ఏముంది, 5500 mAh బ్యాటరీతో ఫ్యూజన్ అయితే బెటర్ గా ఉంది. మీ దగ్గర ఒకవేళ కార్ ఉండి దాంట్లో వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తే స్టైలస్ లో కూడా వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే కనుక ఈ వైర్లెస్ ఛార్జర్ అయితే యూజ్ ఉండదు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, కార్ లేకపోతే ఫోన్ వాడద్దా అని మీరు అనుకోకండి. 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ అంటే చాలా స్లోగా ఉంటుంది. కార్ లో అంటే డ్రైవ్ చేస్తాము, అక్కడ పక్కన పెట్టేస్తాం కాబట్టి అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. అదే మీ లైఫ్ లో మీరే చూసుకోండి, స్లో ఛార్జర్ పెట్టేసి అర్ధగంట వెయిట్ చేస్తారా, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లో కాల్స్ మెసేజెస్ వస్తాయి కాబట్టి ఇంట్లో వాడడానికి అంత స్కోప్ అయితే ఉండదు. అంతేకాని ఇంట్లో ఉన్న వాళ్ళు వైర్లెస్ ఛార్జర్ వాడకూడదు, కార్ లో ఉన్న వాళ్ళే వాడాలని రూల్ ఎక్కడా లేదు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి, స్టైలస్ పెన్ తోటి నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటే కనుక మోటో ఎడ్జ్ 60 స్టైలస్ తీసుకోవాలి. నాకు పెన్ తోటి పెద్దగా పని లేదు, ఫ్యూచర్స్ బాగుండాలి అనుకుంటే కనుక 60 ఫ్యూజన్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ మొబైల్ కి సంబంధించిన కంపారిజన్ కావాలో కింద కమెంట్ లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.